తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. కాళేశ్వరం ప్రాజెక్టులో అసలు ఏం జరిగింది? అవకతవకలు నిజంగానే ఉన్నాయా? కుంభకోణం ఏమైనా జరిగిందా? దీనికోసం ఏర్పాటు చేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ నివేదికను బేస్ చేసుకొని చర్యలు తీసుకోలేము అంటూ ఒక తీర్పును వెలువరించింది. నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? మనతో పాటుగా ఉన్నారు మాజీ మంత్రి, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ పుష్పలీల గారు. హలో అమ్మా, నమస్తే. హలో బేటా, నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనగానే 1,00,000 కోట్ల అవినీతి అని అన్నారు. ముందు నుంచి కూడా దాంతో పాటుగా మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయి అనేది నిజంగా విచారణ జరపాల్సిందే, చర్యలు తీసుకోవాల్సిందే అనేటువంటి మాట. బట్ కమిషన్ ఏర్పాటుని తప్పు పట్టట్లేదు హైకోర్టు, బాగా ఉంది. కాకపోతే ప్రాపర్గా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోలేదు, విచారణ సజావుగా జరగలేదు అనే మాట. దాంట్లో చాలా కోణాలు ఉన్నాయి. ఒకటి, కాళేశ్వరం అనేది జరిగింది అవకతవకలి, అది మనకు కనపడతా ఉంది. ఫిజికల్గా కూడా డ్యామేజ్ అయింది. అలాగే వాళ్ళు చేసినవి ఎన్ని వేల కోట్లు అంటే సరే కొంచెం సంఖ్యలో అటు ఇటు ఉండొచ్చు. కానీ ఇప్పుడు 99 వాడు సినిమా మనం ఏదైనా షాపింగ్ చేస్తే ఎంఆర్పి రేట్లు పెడతాడు, 99 రూపీస్ పెడతాడు. అంటే 100 రూపాయలే కదా, 1 రూపాయికి ఏమొచ్చింది, అంతే కదా. అదొక అంటే అట్రాక్ట్ చేసుకోవడానికి. అలాగే వీళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా ఇన్ని వేల కోట్లు ముందైతే అవకతవకలు జరిగాయి, అందులో అయితే జరిగింది, తప్పు జరిగింది అనేది అయితే వాస్తవం. ఎంత జరిగినా తప్పే సార్. దాని ఎంక్వైరీ వేయాలి, దాని మీద చెయ్యాలి. తర్వాత మాకు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో దాని మీద ఎందుకో దాని చిన్న రిపేరే కదా, దాన్ని చెయ్యొచ్చు కదా, ఎంక్వైరీ చేసుకోండి, మీరు డ్యామేజ్ జరుగుతుంది, అన్యాయం జరిగిపోతుంది, అది ఇది అని మాట్లాడారు వీళ్ళు. సరే, అది ఎంక్వైరీ చేయాలంటే వీళ్ళు చెప్పినంత తప్పు చేసింది వీళ్ళే. మరి వీళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసుకొని తిన్నవాళ్ళు, మరి దానికి డబ్బులు ఎవరి? అవి డబ్బులు ప్రజలవే కదమ్మా. ప్రజల డబ్బులని మళ్ళీ తిరిగి ప్రజలకు ఖర్చు పెట్టాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు మొత్తాన్ని ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసిపోయిన వాళ్ళు మళ్ళీ దాన్ని రిపేర్ చేయండి, ఆ మాత్రం లేవా అని మాట్లాడితే, నేను కనుక ఆ పోస్ట్లో ఉంటే, ఆ లెవెల్లో ఉంటే, ఏవైతే ఏ మంత్రి ఆధ్వర్యంలో జరిగిందో, ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో అప్పుడు జరిగిన ఆఫీసర్లందరి దగ్గర కూడా రికవరీ చేయించి దాని ఖర్చు ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి ముక్కు వెండి వసూలు చేయించి వాళ్ళతోటే కట్టించేదాన్ని. ఇప్పుడు ఏమవుతుంది, దాని మీద సరే అది ఏ ప్రాపర్ వేలో చేయలేదు, ఏ రకంగా కమిషన్ ఇచ్చిన తీర్పు ప్రకారంగా ఎలాగైతే ఏంది కొంచెం ప్రాపర్ వేలో చేసి ఉండేది, గవర్నమెంట్ మీ లెవెల్లో ఉంది, అది కరెక్ట్గా జరగలేదు అంటున్నారు. కానీ నా కోణంలో ఇప్పటికి కూడా కోర్టులు ఎప్పుడు కూడా ఇచ్చినా కూడా న్యాయంగా ఒక్కోసారి న్యాయంలో కూడా తీర్పు కూడా కొన్నిసార్లు రివర్స్ వచ్చినాయి. ఈవెన్ దో సుప్రీంకోర్టు చేసినవి కూడా చాలాసార్లు మళ్ళీ మనం వేసుకొని మళ్ళీ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది, అలానే ఏం లేదు, మ్యాండేటరీ కాదు. సో ఇప్పుడు జరిగిన దాని మీద ఏదో సత్యమేవ జీవితాన్ని ఇంతకుముందు నేను చూసి వచ్చాను. హరీష్ రావు గారు ఏ తప్పు చేయని వాళ్ళలాగా ఎంక్వైరీ అంతా ఏమీ లేదని మాట్లాడుతుంటే అసలు నిజంగా అది ఒకవేళ దాన్ని రిపేర్ చేయించాలంటే కట్టిన దానికంటే కూడా డబ్బులు ఖర్చు అవుతాయి. ఇప్పుడు ఆ రిపేర్ ఒకవేళ అది మళ్ళీ కూడా లీకేజ్ ప్రాపర్ వేలో అవుతుంది, గ్యారెంటీ కూడా లేదు. అంటే ఏంటి, వీళ్ళు చేసిన అవకతవకలతో పాటు తప్పిదాలతో పాటు కాంట్రాక్టర్లు వాళ్ళే డిజైనర్లు వాళ్ళే అన్నీ చేసేసారు. కాబట్టి సరే, దానికి కూడా ప్రజాధనం వేస్ట్ కాకూడదని రేవంత్ రెడ్డి గారు నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ మంత్రులంతా వెళ్ళి విజిట్ చేసి ఓకే చేద్దాం అనుకుంటున్నాం. అంత మాత్రాన అక్కడ తప్పు జరగలేదని కాదమ్మా, మళ్ళీ కూడా మేము ప్రాపర్ వేలో వేస్తాం. ప్రాపర్ వేలో ఎంక్వైరీ మళ్ళీ వేసి అది జరిగిన దాంట్లో అన్యాయం జరిగిందని ప్రూవ్ చేసేదాకా మాత్రం వదిలిపెట్టాం. ఎందుకంటే మేమేం తప్పు చేయలేదు, గవర్నమెంట్లో ఉంది 10 ఏళ్ళు వాళ్ళు. సో తప్పు చేసింది వాళ్ళు, ప్రజాధనాన్ని నిరుపయోగం చేసింది వాళ్ళు. అసలు ఒక్క నీటి చుక్కను కూడా అసలు మామూలుగా మనకు రిలీజ్ కాకుండా ఆ ప్రాజెక్టుల నుంచి దానికి కొన్ని వేల రూపాయల కరెంటు బిల్లును కట్టారు. అనవసరంగా ఆ మిషన్స్ అన్ని నీళ్ళలో మునిగిపోయినాయి చూసాము, వేడిగట్టలు కానీ చాలా దగ్గర జరిగాయి అట్లాంటివి అని. చూసినాక కూడా అసలు అన్ని వేల రూపాయలు కేవలం కరెంటు బిల్లుకే కట్టి దాన్ని ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళు ఇప్పుడు ఏమీ జరగలేదు, రేవంత్ కక్ష చర్యలు చేస్తున్నాడు లేదా కాంగ్రెస్ అలాంటి చేస్తుందని అంటే అసలు ఇది కరెక్ట్ కాదమ్మా. నేనేదో మళ్ళీ కూడా ఒకసారి మళ్ళీ అప్పీల్ చేస్తాము, మళ్ళీ గవర్నమెంట్ తరఫు నుంచి మళ్ళీ మేము దానికి దానికి ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, అది తప్పు అని ప్రూవ్ చేస్తాం. అంతేగాని అది చిన్న తప్పు మాత్రం కాదు. ఇది హరీష్ రావు గారు ఏం చెప్పినా, ఆయన ఏదో సత్యహరిచంద్రుడు డైలాగులు మాట్లాడినా, ఎన్ని కాళేశ్వరంలో ప్రపంచంలో అసలు కాళేశ్వరం అనేది మేం గట్టిన నెహ్రూ గారి కాలం నుంచి పంచవర్ష ప్రణాళికలు పెట్టుకున్న ప్రాజెక్టుల ముందు కాళేశ్వరం ఎంత
నాగార్జున సాగర్ లాంటిది పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టింది ఎవరమ్మా? ఈరోజు దేశానికి చేసినవన్నీ కూడా ప్రాజెక్ట్స్ ఎవరు కట్టారు? కాంగ్రెస్ హయాంలోనే కట్టారు. అవి దీర్ఘకాలిక ప్రయోజనాలతో ఉన్నాయి. నువ్వు కట్టావో లేదో ఒక ప్రాజెక్టులో ఇన్ని అవకతవకలు చేసిన మీరు ఏదో భగీరథుడితో పోల్చుకుంటారు. పాపం ఆయన ఎక్కడ ఉన్నా కూడా అసలు ఆయన మొహం చూసుకోవాలి. ఆయన మళ్ళీ తిరిగి ఆ భగీరథుడి పేరు కూడా ఈ రకంగా వాడుకున్నారని. సో అవినీతికి మారుపేరు అడ్డా వీళ్ళు. అంత మాత్రాన వీళ్ళని వదిలిపెడతారని మాత్రం మేమైతే ఊరుకోము. ప్రజాధనాన్ని ఏ రకంగా వాళ్ళకి చెప్పి వీళ్ళు తప్పు అని ప్రూవ్ చేసేంత వరకు వదిలిపెట్టదు కాంగ్రెస్ పార్టీ. కాకపోతే కమిషన్ ఏర్పాటు ప్రాపర్గానే ఉంది, సజావుగానే ఉంది. తీసుకున్నటువంటి మీరు ఏదైతే హడావిడిగా చేసేసారో విచారణకు కావచ్చు, లేకుంటే ఇవ్వాల్సినటువంటి సెక్షన్ 8 ప్రకారం ఒక నోటీసులు ఇవ్వాలి, అదేమీ లేదు. దాన్ని బేస్ వాళ్ళ హాయంలో ఎన్నో జరిగినాయి. ఎన్నో కోట్లాది ఎకరాల భూములని, ఈవెన్ దో అసైన్మెంట్ భూములని చట్ట ప్రకారంగా జరగవలసినవన్నీ కూడా వాళ్ళు ఏవి కూడా చేయలేదు. అన్నీ కూడా ఫ్రాడే చేశారు. మరి అప్పుడెందుకు కోర్టు ఎందుకో ఇన్వాల్వ్ కాలేదు? కోర్టు పని ఏంటంటే తను అధికారంలో ఉన్న వాళ్ళు తప్పులు చేసినప్పుడు ఒక్కొక్కసారి సడన్గా కోర్టే ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళని మొట్టికాయలు వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అది సామాన్యుడు ఒక పిల్లు రూపంలో వేసినా సరే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రాపర్ వే లేదంటే మరి ప్రాపర్ వేలో వేస్తాం మళ్ళీ. అప్పుడు నిజం తేలిపోతే ఒప్పుకుంటారా? వెళ్తారా? జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉంటారా? ఇప్పుడు కమిషన్ ని మళ్ళీ రివైవ్ చేసి దాకా వెళ్తారా? మళ్ళీ వెళ్తామమ్మా, మళ్ళీ అప్పీల్ వెళ్తాము. కమిషన్ అనేది ఎవరు? కమిషన్ అనేది ఒక గవర్నమెంట్ లెవెల్లో ఏర్పడిన ఒక సిస్టంలోకి ఒక పార్ట్. కానీ కమిషన్ అనేది అది ఒక పెద్ద లెవెల్లో అది ఇచ్చిందే తీర్పు, దానికి అనుగుణంగా వెళ్ళాలి అని అంటే అదేం పెద్దగా ఏం లేదు కదమ్మా. మళ్ళీ రివైవ్ వెళ్ళొచ్చు. మేము రీఅప్పీల్ చేసుకునే విధంగా మళ్ళీ మేము చేసుకుని వెళ్తాం. దానికి ఏం లేదు. ఆ సిస్టమేటిక్గానే వెళ్తాం, ఆ సిస్టమేటిక్గానే ప్రూవ్ చేస్తాం. ఎంత ప్రూవ్ చేస్తామని మీరు చెప్పినప్పటికి కూడా ఆరోపణలు చేస్తూ వచ్చారు, ఆధారాలు లేవు. ముందు నుంచి కూడా ఒక కక్షపూరితంగా, కుట్రపూరితంగా కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇద్దరూ కలిసి, రెండు జాతీయ పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ చేసినటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేకే జరిగినటువంటి ఒక ప్రయత్నంగా దీన్ని అభివర్ణించింది. ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ పీసీ ఘోష్ కమిషన్ కూడా అందులో భాగంగా వచ్చింది, టీఆర్ఎస్ని ఇరుకుని పెట్టే ప్రయత్నంగానే. మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని రకాలు చెప్పినా వాళ్ళు చేసింది 10 సంవత్సరాల్లో పేదవాడికి చెందాల్సిన కోట్లాది రూపాయలు మాత్రం వాళ్ళు అన్ని రకాలుగా తిన్నారు. ధరణిలో ఎన్ని వేల కోట్ల రూపాయల భూములండి. అసలు నిజంగా కూడా భూమి పైన ఉన్నవాళ్ళు, వాళ్ళ పొజిషన్లో ఉన్న వాళ్ళ భూమి వాళ్ళకి తెలియకుండానే పొజిషన్ గైప్ చేసేసారు వీళ్ళు. ఎవరి దగ్గరికి వెళ్ళినా, కేటీఆర్ దగ్గరికి వెళ్తే కేటీఆర్ నాకెంత అని వసూలు చేసుకోవడాలు, అలాగే ఈ హరీష్ రావు ప్రాజెక్టు రూపాయల కాంట్రాక్టర్లు అసలు కేవలం వాళ్ళకి ఏమిటంటే వాళ్ళకి పేమెంట్ చేయడం కోసమనే డబ్బులను వాడేసి ఇచ్చేశారు. మరి ఈరోజు వాళ్ళు మాట్లాడిన దానికి 10 సంవత్సరాలు ప్రజలు చూసింది. తెలంగాణ బిడ్డలు ఏ ఆశలతో తెలంగాణ తెచ్చుకున్నారమ్మా? తెచ్చుకున్న దానికి ఒక నిరుద్యోగ సమస్యను తీర్చారా వీళ్ళు? ఏ ప్రాపర్ వేలో ఏదన్నా ఉద్యోగానికి నోటిఫికేషన్ వేస్తే దానికి మళ్ళీ వాళ్ళ ద్వారా నుంచి ఎవరితోనో వేయించి ఇది కాంగ్రెసే ఆపిందని ఇట్లా ఒక్కటైనా అమరవీరుల త్యాగాలకి స్ఫూర్తిగా ఏ పనైనా చేపట్టారా వీళ్ళు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ లెవెల్లో వాటినన్నిటినీ తీసుకొని ఒక్కొక్కటి ముందు అంటే స్టెప్ వైజ్గా తీసుకొని అమరవీరుల ఫ్యామిలీస్ని పిలవడం కానీ, వాళ్ళని పిలవడం చేయడం కానీ, వాళ్ళకి ఏదైనా ఇవ్వాల్సింది ఇవ్వడంలో కానీ గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళకి అన్ని రకాలుగా అంటే ప్రజలందరికీ కూడా ఇది మేము చేస్తున్నామని చూపించి చేస్తున్నాం కదా. కానీ వాళ్ళు అలా చేయలేదు, వాళ్ళు ఇష్టానుసారంగా చేసేసారు. ఈ నలుగురు, ఆ రోజున్న కవితమ్మ, ఆ రోజున్న హరీష్ రావు, ఆ రోజున్న కేటీఆర్, మరి ఇక పెద్ద ఆయన ఇంకా ఎవరికి తోచినట్టు వాళ్ళు అంతే. సంతోష్ ఏమ్మా ఎక్కడ జరగలేదంటారు తప్పు. ఈరోజు ఆయన కేసీఆర్ గారు ఏదైతే కట్టుకొని ఉన్నాడు ఫామ్ ల్యాండ్, ఆయన ఫామ్ హౌస్లో ఉంటున్నాడు. ఆయన పరిపాలన అంతా ఫామ్ హౌస్ నుంచే చేస్తాడు కదా ముఖ్యమంత్రి లెవెల్లో. మరి ఆయన ఊరు నుంచి వెళ్తున్నప్పుడు ఇరుపక్కలా చూస్తే మొత్తం రోడ్లు ఎక్స్టెన్షన్ చేయడం కోసమనో పెద్దగా చేయడం ముఖ్యమంత్రి గారి కోసమని ఆ ఊర్లో ఉన్న ఇళ్ళని కూలగొట్టేశారు. ఇప్పటి పొడుగు వాళ్ళ ఇల్లు కరెక్ట్గా కట్టలే. పేదవాడిని ఎక్కడ నష్టచేయాలో చేసి ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తుంటే మాకు రావు అనుకుంటున్నావా? మీకంటే ముసలి వాళ్ళు లెవెల్లో ఉన్న ముసలి కన్నీళ్ళ కంటే కూడా పార్టీ సీనియర్ మోస్ట్ పార్టీ, ఇంత నేషనల్ లెవెల్ ఉన్న పార్టీని మీరు 10 ఏళ్ళు చేసిన అరాచకాలే కదా ప్రజలు మిమ్మల్ని మూలకు కూర్చోబెట్టారు. ఇంకా రియలైజ్ అయ్యారని అంటున్నారు కదా కేసీఆర్. జగిత్యాల్లో అన్న మాట అదే కదా, నేను వద్దు, నేను ఎంత క్లియర్ గా చెప్పినప్పటికి కూడా మీరు ఓటేశారు, ఇప్పుడు మోసపోయారు. ఆయన ఓటేసినందుకు అంటలేదు, ఆయన ఓట్లేసడానికి కాదమ్మా, ఏ దళిత బంధువులు ఇచ్చాడు ఆయన ఒక్కొక్క పథకానికి. అది అంటారు చూడండి, ఇలా విసిరేసి కొన్ని ఒక పక్షినో దేనో ఒక వలలో వేసుకోవడానికి వేసినట్టు జనాలు అమాయకులని ఆ రకంగా కొన్ని అలా వేసేసి ఆ పథకాలు అన్నాడు. ఎలక్షన్ ముందెళ్ళి రేపే పడతాయి మీకు డబ్బులు అన్నాడు. ఎలక్షన్ మరోసారి రోజే ఆ ఫ్రీజ్ చేసి పడేశాడు.
ఏ దళిత బంధువులు ఎవరికి 100% ఇచ్చాడు చెప్పండి. బట్ మీరు చెప్పినటువంటి హామీలు కూడా 420 హామీలు అని చెప్పొచ్చారు. అవి ఏది అమ్మా, అమలు అమ్మా, జరగలేదు, అది మాకు ఇంకా రియలైజ్ 3 ఏళ్ళు అయ్యారు. ఉందమ్మా, మాకు ఇంకా 3 ఏళ్ళు ఉందండి. అటో ఇటో ఇంకా 2 ఏళ్ళు అయితే ఉంది కదా తల్లి, తప్పకుండా ఇస్తాం. మీరు స్కూటీలు కూడా ఇస్తారు, మీరు ఏం భయపడకండి. కాకపోతే ఆ బంగారు విషయంలో మేము అనుకోలేదు, ఇట్లా వార్ వస్తుందనేమో లేకపోతే ఇట్లా వస్తుందని అనుకోలేము. కాబట్టి ఆ తులం బంగారానికి సంబంధించిన ఏమైనా ఆల్టర్నేటివ్ రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్తారు. ఆడపిల్లల స్కూటీలు ఇవ్వాలన్నది, 2000 5,100 ఇవ్వాలి అన్నది. ఇప్పుడు బస్సు పెట్టినందుకే కోట్లాది రూపాయలు మనకి ప్రభుత్వం తరఫు నుంచి ఒక మహిళలకు ఇచ్చినట్టే కదా. అలాగే 2 లక్షల రూపాయలు లోను వాళ్ళకి రియలైజేషన్ ఇచ్చాడు కదా. అలాగే హౌసింగ్ను అలాట్మెంట్ చేసి ఇచ్చేశారు కదా. ఇప్పుడు ఏది చేస్తున్నా కూడా డబ్బులన్నీ వీళ్ళు తినేశారు. కాబట్టి ఇప్పుడు ఖాళీ ఖజానాలో ప్రయారిటీ బేస్లో ఏది తీసుకోవాలి. ఒక్క రోజన్నా కూడా వాళ్ళకి జీతం రాలేదని చెప్పామనండి ఎవరినన్నా. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డబ్బులు పడ్డాయిగా, జీతాలు అయితే పడ్డాయిగా. సరే, ఆ పడ్డదాన్ని కూడా ఎవరైనా ఇచ్చారా? ఈయనకు అసలు ఏమంటారు, సెక్రటరియట్లో కాంట్రాక్ట్ లేబర్స్ అమ్మ, అసలు వాళ్ళ జీతాలు లేక ఎంత ఏడ్చారు ఒకసారి అడగండి. ఆర్టీసీ వాళ్ళని అడగండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి. వాళ్ళ జీతాలు లేవు, వాళ్ళకి ఏవి లేకుండా ఇబ్బందులు పెట్టి ఇప్పుడేమో అబ్బా మేమంతా చేసామంటున్నాం. ఒకసారి ప్రజల ముందుకు రమ్మనండి, ఆ డిపార్ట్మెంట్ ముందుకు రమ్మనండి. వీళ్ళు ఎన్ని ప్రమోషన్లు ఆగారు పాపం ఆ తెలంగాణ బిడ్డలు. పోలీస్ శాఖలో అలాగే అన్యాయం, రెవెన్యూ శాఖలో అలాగే అన్యాయం, నిరుద్యోగులకు అలాగే అన్యాయం. కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు తెలంగాణ బిడ్డలు అమాయకులు ఏం చూడలేరు. నేను మళ్ళీ వచ్చేస్తా ఎందుకు వస్తావయ్యా నువ్వు? ఖచ్చితంగా వచ్చి తీరుతాము. వద్దులే, వచ్చినప్పుడు చూద్దాంలే. అతి ఆశలు కూడా పనికిరావు. ఏ తప్పు చేశారో ఆ తప్పును సరిదిద్దుకోవడానికి కేసీఆర్ లెవెల్ ఏదన్నా ఏమంటారు, పశ్చాత్తాపం అంటారు కదా, అదేమైనా ఆయన కోణంలో కొంచెం ఉండొచ్చు. కానీ వీళ్ళు నలుగురు మాత్రం అసలు క్షమించారని నేరస్తులు వీళ్ళంతా కూడా. కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేది బీఆర్ఎస్ పార్టీకి భారీ ఊరట అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది అని. మాకేం షాకులు తలగవమ్మా, మేము చాలా ఇవన్నీ చూసేసాము. వాళ్ళు షాకులు ఇచ్చినారు, కోర్టు ఇచ్చినంత మాత్రం అది ధర్మాసనం ఇచ్చింది, ధర్మం జరుగుతుంది అన్నట్టు కదా. అందులో కూడా కొన్ని చేసుకోవడానికి మాకు మెలకువలు తెలుసు. ఆ ఇచ్చిన షాకులు మాకేం పనిచేయవు. మేము ఎన్నో కష్టాలు పడుతూ కూడా ఇప్పుడు కూడా ఈ 2.5 సంవత్సరాల లోపల రేవంత్ రెడ్డి గారు ముళ్ళ కిరీటం ధరించి కూర్చున్నట్టే. నిజంగా కూడా ఎవరైనా కూడా నీకు అన్ని ఖజానా నిండుండి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిపోయిన వాళ్ళు ఈరోజు అప్పు తీసుకొచ్చావట, మరి ఏం చేయమంటావు? ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన అప్పుకే మేము ఇంట్రెస్ట్లు కట్టాల్సి వస్తుంది. అది తెలీదా మనకి? పేపర్ చదివిన వాళ్ళకి ఎవరికైనా, చదువున్న వాళ్ళకి ఎవరికైనా, ఈరోజు సోషల్ మీడియా వల్ల కానివ్వండి, లేదా మీడియా వల్ల కొన్ని మీడియాలు చూపించకపోయినా ఎంతమందికి తెలియట్లేదమ్మా. ఇప్పుడు ప్రతిసారి రేవంత్ సర్కార్ ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తుంది. విద్యుత్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇలాంటివన్నీ తీసుకొస్తుంది. ఆ తర్వాత సైలెంట్గా వాటిని పక్కకు పెట్టేస్తుంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. కాళేశ్వరం అనేది ఇప్పుడు మేము అరెస్ట్ చేస్తే 2 నిమిషాల పని కాదు రేవంత్ రెడ్డి గారికి. మా గవర్నమెంట్ మాదే కాబట్టి అరెస్ట్ అవ్వడం లోపల వేయడం పెద్ద విషయం కాదు. అలాగే వీళ్ళ 4 5 ఉన్నారు కదా, ఎవరినైనా వేయడం పెద్ద విషయం. కానీ అది ఎందుకు సింపతిగా అయ్యో వేశారా అని అంటారు మళ్ళీ ఈ జనాలు. కాబట్టి విత్ ప్రూఫ్స్తో సహా జాగ్రత్తగా అన్నీ చేస్తూ వెళ్ళాలన్నది మేము చూస్తున్నాము. అలాగే ఎక్కడైనా సరే దాన్ని ఏ ప్రాంతం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారు కడిగి పారేస్తున్నారు, మీరు చూస్తూనే ఉన్నారు. మరి జనాలలో ఒక రకమైన విషయాల్లో రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ చేసిందే కరెక్టు, మేము చాలా పొరపాటు చేసాం వీళ్ళని ఎన్నుకొని, ఒకసారి అంటే పర్వాలేదు, రెండోసారి కూడా ఎన్నుకొని ఎంత నష్టపోయింది అని అంటే తిరిగి వెనుక చూసుకుంటే మళ్ళీ దాన్ని సరి చేయడానికే జీవితకాలం సరిపెట్టేట్టు తప్పులు చేశారు వాళ్ళు. సో దానివల్ల వాళ్ళు చేసిన దాన్ని పెద్ద కరెక్టు, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము మళ్ళీ వస్తామంటే అది దింపుడు కళ్ళం ఆశ అంటారు. చనిపోయిన వాళ్ళ దగ్గరికి లాస్ట్కి ఏం చేస్తారంటే, మన తెలంగాణలో మరి మీ అక్కడ ఎలా ఉందో తెలియదు కానీ లాస్ట్కి ఆశ ఉంటుంది, దింపుడు కళ్ళం ఆశ అంటారు. అక్కడ ఆ గ్రేవ్ యార్డ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెవు దగ్గరికి వెళ్ళి పిలుస్తారు. అప్పుడన్నా ఏదన్నా మెలకు వస్తుందో, వాళ్ళు మళ్ళీ ఏదైనా వస్తాయో, ఏదో మిరాకిల్ జరుగుతుందేమో అని. అలాగే వీళ్ళకు కూడా దింపుడు కాలం ఆశ ఉంది తప్ప చనిపోయిన వాళ్ళు ఎవరన్నా లేస్తారా? ఇప్పుడు ఇరిగేషన్ శాఖ దగ్గర నుంచి, రెవెన్యూ దగ్గర నుంచి ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ కానీ కాగ్ రిపోర్ట్స్ ఉన్నాయి తల్లి. కాగ్ రిపోర్ట్ అంటే నువ్వు ఇచ్చింది కాదు, నేను ఇచ్చింది కాదు, అది ప్రభుత్వం తిరగని ఎంత బడ్జెట్ ఉండింది, ఎట్లా డైవర్ట్ చేశారు, ఎన్ని మిస్యూజ్ చేశారు అనేది ప్రతి గవర్నమెంట్లో ఉంటే కాగ్ రిపోర్ట్ ఉంటుంది. దాన్ని ముందేసుకుందాము, దానికి సమాధానాలు చెప్పమనండి. హౌస్కు రారు, అసెంబ్లీనే పెట్టలేదు. ఎన్నాళ్ళు పెట్టారు హౌస్? 3 రోజులు కూడా పెట్టలే. నామక వస్తే 3 రోజులు పెట్టాలి. అసెంబ్లీ నడిచిందా ఎప్పుడన్నా? ప్రజాస్వామ్య పద్ధతిలో ఉందా? ఇవన్నీ మాట్లాడడానికి తెలివి ఉండి మాట్లాడుతున్నామా, తెలివి లేక మాట్లాడుతున్నామా?
ఏదో ఏదో అయిపోయింది. అయ్యో, ఆయన ఏదో పెద్ద దేశంలో ఇంకేం చేయనట్టు ఆయన చేసిన తప్పులకి ఈరోజు దేశంలో రాష్ట్రం ఎంత ముందుకున్న రాష్ట్రాన్ని అంత లెవెల్లో అప్పుల పాలు చేసిపోయారు వీళ్ళు. దీన్ని ఇప్పుడు నేను అంటున్నాను కదా, కొత్త కోడలు వస్తే ఎలా సర్ది పెట్టడానికి ఇబ్బందులు పడ్డారో, మేము ఇంత తెలిసి కూడా మేము తెలంగాణ ఇచ్చినా కూడా వీళ్ళ మాయ మాటలు నమ్మి ఆ 10 ఏళ్ళు జనాలు తమ నెత్తి మీద తానే భస్మాసుర హస్తం పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమవుతుంది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు అనేది మళ్ళీ రివైవ్ చేస్తారా? డెఫినెట్ గా చేస్తామమ్మా. మాకు సంబంధించినంత వరకు మళ్ళీ దాని మీద రివ్యూ చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. క్యాబినెట్ కూర్చుంటది, మంత్రులంతా సీనియర్లే వాళ్ళందరూ. మళ్ళీ దాన్ని ఏ రకంగా మనం తీసుకోవాలి, అవసరం అనుకుంటే కమిషన్ లెవెల్ ఇంకొక లెవెల్, దానికి ఎంక్వైరీ లెవెల్ పటిష్టంగా వేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. Right. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.